హాయ్ అండి, నేను మీ పేదంటి అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను గౌరీపట్నం వచ్చానండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాను. ఇది రాజమండ్రి జిల్లా అని పిలుస్తారేమో నాకు తెలియదు ఇప్పటి వరకు. గౌరీపట్నం వచ్చానండి. ఇక్కడ అన్నీ చూపిస్తాను. దీని విశిష్టత కూడా ఈ గౌరీపట్నం చర్చి ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. అలాగే మంచి కోసం తీస్తున్నానండి ఛానల్. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి గంట చెంబలు కొట్టి శుభ్రంగా లైక్ కొట్టామండి సార్, చాలు. వీడియో చూపిస్తాను, చూడండి. ఇది బాగుంటుందండి, చక్కగా చాలా బాగుంది. పాలరాయితో చెక్కించినట్టున్నారు. ఇది మేరీ మాత పుణ్యక్షేత్రం అంటండి. ఇది చూడండి, ఇది మెయిన్ గేటు, ఎంట్రన్స్ గేటు. ఆవిడేనండి మేరీ మాత అంటే. చాలా బాగున్నారు, చక్కగా చాలా చాలా బాగున్నారు, చూడండి. ఇది గౌరీపట్నం అండి. ఇది నా ఫ్రెండ్ అండి, తను వాళ్ళ అమ్మాయి ఇక్కడ తలనీలాలు తీయించడానికి వచ్చారు. వాళ్ళ చిన్న అమ్మాయికి వాళ్ళు లోన్ తీయిస్తున్నారు, అది కూడా చూపిస్తాను. ఇది లడ్డు ప్రసాద కౌంటర్ అంటండి. ఇది పోలీసు వారు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ. ఇది మెట్ల మార్గం అండి, మెట్ల నుంచి నడిచి వెళ్ళే మార్గం. ఇలా మెట్ల మార్గం నుంచి ఎక్కుతారండి వీళ్ళు. ఇలాగా అంటే మొక్కున్న వాళ్ళు ఎవరైనా మెట్ల మార్గం నుంచి ఎక్కుతారు. చాలా బాగుందండి, బాగా చెక్ చేశారు. ఇది నడిచే మార్గం, పైకి కొండ మీదకి ఎక్కే మార్గం. ఇది పెద్దవిడ మెట్లు మోకాలతో ఎక్కింది, చూడండి. చాలా వయసు ఎక్కువ ఉంటుంది ఆవిడకి, పాపం కష్టపడి ఎక్కుతుంది. అలా తీర్చుకోవాలండి మొక్కులు. మెట్ల మార్గం నుంచి వస్తున్నారండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇటు నుంచి ఎలా పైకి వెళ్తారు, అటు నుంచి అలా కింద దిగుతారు. పైన ఎలా ఉంటుంది, కొండ నుంచి ఊరు ఎలా ఉంటుందండి, చూడండి. మంచి వీడియో చేస్తున్నానండి, నాకు ఎవరో లైక్లు ఇవ్వట్లేదు. ఏదో వేస్ట్ ఛానల్ వాళ్ళకి ఇస్తున్నారు. సారీ, వేస్ట్ ఛానల్ అన్నందుకు అవి చూపించిన వాళ్ళకి ఇస్తున్నారని లైక్లు, నాకు ఇవ్వట్లేదు. అలాగే ఇది ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పెడతానండి. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి గాయత్రి శివసత్య భార్గవ అండి. ఎంట్రన్స్లో ఎలా ఉంటుందండి, క్లియర్ చేసుకుని చర్చ్ అండి. అది జూమ్ చేస్తాను. ఇల్లు కట్టుకోవడానికి కంకర కూడా ఎక్కడి నుంచి వస్తుందండి. బ్లాక్ కంకర ఉంటుంది కదా, స్లాబ్ వేస్తారు, అదిగా దానికి సంబంధించినవన్నీ. ఇవన్నీ షాప్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవి అమ్మవారు అండి, మేరీ మాత. ఇక్కడ తీయకూడదండి, అన్నీ అమ్ముతారు ఇక్కడ. చాలా మంది మోకాల మీద నడిచి వస్తున్నారండి. ఇది చూడండి. చాలా కష్టపడి వస్తున్నారండి వీళ్ళు. నిర్మల కొండ ఎక్కుతున్నారు, చూడండి. ఇది రాని ఇక్కడ ఫుట్ హౌస్, గడియారాలు, ఆయిల్, బైబిల్స్ దొరుకుతాయండి. అది లోన గ్రంథాలయంలా ఉంది.
ఇసుపప్పు బాగుంటాడండి, చూడండి. ఇక్కడ గ్రంథాలు కూడా దొరుకుతాయండి. బైబిల్ ఇక్కడ అమ్ముతారు. బైబిల్ కొనుక్కోవచ్చు. చూడండి, ఈరోజు జనం బాగా వస్తున్నారా. చాలా బాగుంది చూడండి. ఇది బాగా సూపర్ ఉంది. చాలా బాగుంది. మంచి బాగుందండి. సీనరీ మాత్రం బాగుంది. పచ్చని వాతావరణంలో ఉంది. ఇక్కడ సంతానం అంటే పిల్లలు పుట్టడానికి ఇక్కడ ఏవో కడుతున్నారు. ఇక్కడ కొంచెం చేస్తారండి. ఇలా ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది చూడండి. ఇక్కడ తీయకూడదు వీడియో, నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇసుప్రభు అనుకుంటానండి. చూడండి, కష్టపడితే ఎంతనండి. లైక్లు ఇవ్వండి. మంచి అబ్బాయి అండి. తను చాలా బాగా చూపిస్తాడు. చూడండి, వచ్చిన తర్వాత కలండి ఎవరైనా. యేసుప్రభుని సిలువ వేసినప్పుడు అనుకుంటానండి. ఇది నాకు కొంచెమే తెలిసింది. ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళ మీద అభిషేకముల గురించి చర్చ్ అండి. ఇది చర్చ్ జరుగుతుంది. చూడండి, చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి. ఒకటి, నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరు. దేవుడు అంటున్నారు, ఈ వాగ్దానం దేవుడిస్తున్నారు. నీ కార్యములు చాలా బాగుంటుందండి. ఇది నువ్వు అది ఏమి ప్రారంభించినా అది సంపూర్ణముగా నెరవేరు. అది ఫస్ట్. ఇంకా రెండవది, దానికంటే నేనేం ప్రారంభించిన అది సంపూర్ణముగా జరగాలి. అంటే మీరు దేవుడికి దగ్గరగా ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటే పెద్ద సీక్రెట్ నేను చెప్పబోతున్నాను. ఉన్న వ్యక్తులైన నేను కలిసినట్లయితే నేను మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను. ఎవరైనా ఒకవేళ మనకు అవ్వకపోతే మీ అడ్రస్ ఇస్తే నేను కర్నూలులో నుంచి మీకు ఆ గిఫ్ట్ పంపిస్తాను. మీరు దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఒక సింపుల్ వే. కలిసి వాటర్తో చేశారండి. బాగుంది. డైరెక్టర్ గారు బుజ్జి పిల్లలు అక్కడ నిలబెట్టి మంచిది. అక్కడ నిలబెట్టే వాటర్ అలాగే వాటర్ దగ్గర ఇలా చూడు. గాయత్రి బాధ్యతలకు చక్కగా ప్రేరేపించబడ్డారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు చక్కగా పనిచేస్తూ పండుగలు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని ప్రతి విషయంలో కూడా ఎంతో మౌనంగా ఉండి నిశ్శబ్దంగానే ఉంటారు. కానీ కోరుతున్నాం. వారితో చక్కని జ్ఞానం ఉన్న ఫాదర్ గారు కూడా ఈరోజే గురుపటాభిషేకం జరుపుకుంటూ సాయంత్రం ఒకటి ఓపెన్ చేస్తాను అనుకుంటానండి. ఇది మొత్తం చర్చ ఆవరణం అండి. ఇది నిర్మలమ్మ మేరీమాత పుణ్యక్షేత్రము. చాలా బాగుంది. ఒక 10 సంవత్సరాల కింద వచ్చాను. అప్పుడు మీద చాలా బాగుంది. ఇది
చాలా కష్టపడి చేశానండి ఇది. ఎవరికి ఇవ్వట్లేదు అవకాశం. నేను యూట్యూబర్ని కాబట్టి ఇది అడిగితే ఇచ్చారు పర్మిషన్. చాలా కష్టపడి తీశానండి. మామూలుగా వెళ్ళటమే కష్టం అందులోకి. చూడండి చాలా బాగుంటుంది. ఇదంతా నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం అండి ఇది. చాలా బాగుంటుంది చూడండి. క్రిస్టియన్స్ వారికి చూడలేనటువంటి వారు చూడండి. బాగా లైక్ కొట్టండి, షేర్ చేయండి.